మన ఊర్లో ఎన్నో పంచాయతీలు ఏంటి, ఆ పంచాయతీలో ఇదొక పంచాయతీ. ఏమ్రా ముగ్గురం పోయి మాట్లాడదామంటే నన్ను ఇరికిస్తారా మీరు ఫస్ట్? అరే నీకు షుగర్ ఉన్నప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? నువ్వే కదా పోయి బండారం మొత్తం బయట పెట్టినావు. ఏ లస్మా ఏం మాట్లాడేమరా నువ్వు? అరే తూతు కనుక అంత తూతు ఉన్నప్పుడు నేనేం చేస్తారా దానికి? వీని చూసి మీరు అమాయకుడు అని అనుకోకండి. ఈ పంచాయతీ చాలా అయిందే వీని నుంచి. ఈ పంచాయతీ గురించి తెలవాలంటే 2 రోజుల ముందేమైందో మీకు తెలవాలి. కానీ వద్దు కానీ ఏంద్రా దమ్ముందా? నన్ను కొడతారా? వేరే వాళ్ళని అయితే కొడుతుండే కానీ నువ్వు మా చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి ఏమనలేకపోతున్నా. నిజంగానే వేరే వాళ్ళు అయితే చీల్చి చెండాడే వాళ్ళం కానీ ఇక నువ్వు కాబట్టి ఏమనలేకపోతున్నాం. చినిగిపోయే ప్యాంట్ వేసుకునే మీరు నన్నేం చేసి చెండాడుతారా? మనం చినిగిపోయిన పాయింట్లు వేసుకుని మనం దీనికి ఎట్లా తెలుసా? నిజంగా రా, నీ పాయింట్కి ఒక బొక్క కూడా లేదు. అదే కదరా నేను అనేది. అరే ఎందుకు కొడుతున్నావురా? ఇది ప్యాంటారా? గుడ్డోని తీసుకొచ్చి చూపించినా కూడా చెప్తాడు రా చిరిగిపోయిన ప్యాంట్ అని. అదే అందరు టోన్ జీన్స్ అంటుంటే నేను బి వాళ్ళ దగ్గరికి పోయి టోన్ జీన్సే అడిగినా. వాడు ముందు మామూలుగానే ఇచ్చిండు. మరి ఎందుకురా ఇట్లుంది? నేను టోన్ అని మళ్ళీ అడిగితే వాడు నా ముందే చింపించేసిండు మామ. ఇంత మంచోడు మామ షాపోడు. షాపోడు కాదురా, మేము నీ సూప తీస్తున్నాం చూడు, మేము రసాయన మంచోళ్ళం. అవురా, మీరే ఇంత మంచోళ్ళు అయితే నేను ఇంకెంత మంచోనరా? వద్దు మామ, వద్దు మామ. అయ్యో 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 తుతుంబ్రీస్. Tutumbris. 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 Ayo, ayo, ayo. Tutumbris. ఈ పిల్లేంద్ర అన్న ఇంత చూస్తుంది. అగో అగో అగో. హాయ్ తూతూ. అది నువ్వు ఇక్కడ నాతో ఒంటరిగా మాట్లాడుతుంటే అరే నీ పేరేంట్రా? ఎంత బాగుంది. తూతూ తూతూ. నిజంగానా? మరి మా దోస్తులేంది అట్లే ఎక్కిరిస్తారు నా కొడుకులు. అయినా గొయ్యకేం తెలుసు గోరింటాకు వాసన. నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా లేదా? నిజం చెప్పాలంటే వాళ్ళందరికన్నా నువ్వే చాలా బాగుంటావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను లవ్ చేస్తున్నాను. అట్లా కాదు, వాళ్ళకి మన గురించి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని. వాళ్ళకేం తెలుసు? నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టమా లేదా? నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే నీ చేతి మధ్యలో నేను ఎందుకు ఉంటారా? కానీ మనం క్లాస్మేట్స్ కదా, ఇట్లా లవ్ చేసుకోవచ్చా? అదంతా నాకేం తెలియదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి లవ్లో ఉన్న వాళ్ళు అవి చేసుకుంటారంట కదా. హా తూతూ, చేసుకుందాం తూతూ. అరే నన్ను ఎందుకు కొట్టిరా మీరు? అది దోమరా, పెద్దది కర్రది, అతుతో కడుగు. అవునరా బాయ్, మీరు కిందికి పోయినరా అంటే మీదికి వెళ్ళే పోసారు. వాటర్ ఫాల్స్ సారా అవి. అరే నాకు ఒకటి అర్థం కాదు, నేను పోసేది పైనకి వెళ్ళిన కిందనే కదా పడేది. ఏ మీదికి వెళ్ళి వస్తే కింద పడుతుంది, కిందికి వెళ్ళి వస్తే భూమి మీద పడుతుంది కాదరా పంచాయతీ. దోస్తు అని చెప్పి దోమారు సంగ కొట్టినా. మీరు దీనికి ట్రేస్తే నేను ఉండను, పోతా నేను. అరే అరేసా ఇప్పుడు నేనేమన్నారా? వాడు అట్లా రొక్కటి అవుతుండ్రు.
పెద్ద దోమ మామ అది నేను గిట్ట చూసినా. దోమే ఇంత పెద్దగా ఉంటే మరి దోమది నిన్నది కలనా అయినా కళ ఎంత బాగుందో. ఎవరు లేనప్పుడు ఆమె దగ్గరికి పోయి అడుగుతా. ఎంతసేపు రా పోందా? వస్తున్నా. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడు పోనని. చెయ్యేస్తుంటే మంచిగా మాట్లాడుతుంటే మధ్యలో దోమ వచ్చే వాడదొచ్చే. ఈరోజు ఏమన్నా చేసి నిజంగానే మాట్లాడతా. చెయ్యేస్తా. దోమన్నారా అని దాని అమ్మన్నారా అని దేక్లేంగే. జర్రైతే పెడుతుంటే ముద్దు కలలా. ఒకసారి నువ్వు అడుగుతా ఈ కుక్కలో కనిపించకుండా. ఇక తర్వాత ఏమైందంటే అవుతుంది దేక్లింగే. ఇంకొస్తలేదేం రా ఈమె. ఇంకా వస్తలేదేంద్రా? కరెక్ట్ టైంకి వీడినే ఉండాలా. వచ్చిందిరా. ఈరోజు ఎట్లయినా సరే మీతో కంపల్సరీ మాట్లాడాలి. ఈ సందు కాకపోతే ఆ సందు. చలో వీడేం నీడున్నాడు దొంగ కొడుకు. అరే ఈ సందు కాకపోతే అవతల సందు ఉరుకుదాం. వచ్చిందిరో. బెల్లం చుట్టి కలనట్టు దీని చుట్టూ మీరున్నారేమ్రా. నాకెక్కడ దాపరిచ్చిండ్రా మీరు. నీ అమ్మ ఈ కొడుకులు ఇప్పుడే రావాలనా? పిల్లని ఇన్సెట్ చేసుకుందామంటే దొంగ తెచ్చిన వాళ్ళు. మీ అమ్మ కళలనేమో దోమ వచ్చి ఇప్పుడేమో ఈ కొడుకులు వచ్చారు. ఛీ అసలు ఎందుకు వచ్చిర్రా మీరు? నువ్వు ఎందుకు వచ్చినావురా? అసలు వీడు ఎందుకు వచ్చిండు? మీరు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చిన. అరే తప్పురా. మేము మన క్లాస్ ఏ అప్లై నన్ను చేస్తుంది బే. నన్ను లవ్ చేస్తుందిరా? లేదు బే, నన్ను లవ్ చేస్తుంది. ఏ అంత కాదురా, అప్లైగా అడుగుదాము. ఎవరికి ఓకే చెప్తే మీ ఇద్దరు సైడ్ కావాలి. మీకు ఓకేనా చెప్పండి. ఓకే ఓకే రా బాయ్. నేను చెప్తామన్నా తీసుకో. ఏ సంజనా ఆగు. అరే ఏమైందిరా మీకు? ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారా? ఇన్ని ఒక విషయం చెప్పాలి. చెప్పాలి. అబ్బో సీరియసా? చెప్పండి రా. చెప్పేసి ఈ కొడుకులాగా నన్ను లవ్ చేస్తున్నావు అని దొంగ కొడుకులు నమ్మతలేరు. ఎవరికి ఓకే చెప్తే మీ ఇద్దరు సైడ్ కావాలి. మీకు ఓకేనా చెప్పండి. అరే నేను చూసిన రోడ్డు మీద కుక్క కూడా దగ్గర. అదేం పేరు రా? నీ పేరులోనే ఉంది తూ అని. యాక్ట్. మేము కూడా అదే చెప్తున్నాము. మా మాట ఇంటలేడు వాడు. కానీ మన క్లాస్మేట్ అంతా కూడా వారా నువ్వు. అరే మామ మన ముగ్గురం కలిసే చెప్తురా. మన ముగ్గురమే తిన్నాం తిరిగినాం పన్నాం. నువ్వు ఆ ఉద్దేశంతో ఎట్లా వస్తావు ఆమెని? అరే నన్ను మాట్లాడివ్వండి రా. అరే చెప్పేదేముందిరా, నువ్వు చెప్పకు. తన కాలుకున్న చెప్పు తీసుకొని కొట్టేంత వరకు తెచ్చుకోకరా. ఇక ఆమె కాలుకున్న చెప్పు తీసుకొని కొట్టండి రా. ఇక మీరు కూర్చున్నదే అందుకు. ఏంటి తూతూ? వాళ్ళు నిన్ను కొట్టమని చెప్తున్నారా? నీ మంచి కోసమే కదా వాళ్ళు చెప్పేది. ఓహో నీ కళ అర్థమైందా? ఆహా నా మంచి అంట మా వాళ్ళంట. ఓహో నువ్వు ఊళ్ళోకి వచ్చి ఈ కథలు చేస్తున్నా. నేను అన్నకు చెప్పొస్తా. అరే అన్న ఇప్పుడు తాయిన మబ్బులు ఉంటాడు. చెప్తే తాయిన మబ్బులు అని అన్నేది అంటాడు. అన్నకు నేను రేపు పొద్దుగా లేపుతా. బయటికి రా.
ఏమైందన్నా? ఏంది నీ సంగతి? ఏంది మగ పిల్లలతో సందలో మాట్లాడుతుంటావు ఏంది? ఇప్పుడు నేనేం మాట్లాడినా నా పైకి వచ్చేటట్టు ఉంది, వాళ్ళ పైకి తోసేద్దాం. అవునన్నా, నేనేం చేయలేదు, వాళ్ళే ఏడిపిస్తున్నారు, అందులో తూతుగాడు మరి. నడురా కొడుకు, ఏడుందా పోదాం. ఏమరా మా చెల్లెని నేర్పిస్తారంట? ఎవరన్నా చెప్పింది? మా తమ్ముడు చెప్తుండ్రా. నేను కదా నడు, ఎవరో చూపిస్తా. ఎవడో చూపి మన తిమ్మిరి తీసా. మా ఎవడ్రా ఇడు? ఎవడ్రా మా చెల్లెని నేర్పించినట? నేను కాదనా, ఇంకొకడనా. అన్నా ఏంటో చూపిస్తూ వాడు. మావాడు ఎట్ తీసుకోతారా? ఏమైంది? ఏమైందిరా? ఏం చేయండిరా? మీ వాడు మా చెల్లి నేర్పిస్తున్నట. ఏం చేసిండ్రా మావాడు అసంటుడు? మీ వాడు ఇదేంటి అడుగు. ఏం చేస్తా? అన్నా నేనేం చేయలేదన్నా, నేను ఆడ గప్పుగా వనుకున్నాను, వచ్చి కొట్టి తీసుకోబోతున్నానా. ఎవరు చెప్పిండ్రా వాడు? వీడే చెప్పిండు. నీకు చెప్పాడు? వాడెవడో చేస్తే వీళ్ళని వచ్చింది కొడుతున్నారా? వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటే తన తిరుగుతాడు. వన్ తాను కొత్త తెలుస్తుంది ఎవడేం చేసింది అనేది. నడు పోదాం, నడు. అడుగుందా? నీ వాగరా, ఏం రా నువ్వు వేస్తున్నావు కొడుక? ఈయన ఇంట్లో మనమే నన్ను కొట్టి చంపుతున్నా కదమ్మా. తూతూ అరే తూతూ నీకు లేనిదే ఇజ్జత్తు, తూతూ అరే తూతూ నీకు లేనిదే ఇజ్జత్తు. అరే వద్దురా వరి తూతూ, అరే ఆగరా వరి లక్ష్మ, అరే వినురా వరి పవను. అరే గల్లీలో పిల్ల వచ్చే, పిల్లగాళ్ళకు షర్టు తెచ్చే, ఎందుకు రై తిప్పలు, జర చెప్తే విను నా మాటలు. అరే వచ్చరా వరి తూతూ, అరే పాయరా వరి పవను, అరే ఆపరా వరి లక్ష్మ. అరే తూతూ రారా, బయటికి రారా. రానా ఫస్ట్ బయటికి నువ్వు. ఎవరైనా కొడుకుని పేరు ఇచ్చేది ఇంతవరకు నేనే వెళ్ళలేదా? నీ కొడుకు నా చెల్లి నేర్పించినంట. అవురా బాయ్, వాడు ఏడిపిస్తాడు, వాడు మొగాడు రా, బరాబర్ ఏడిపిస్తాడు. ఒక ఎకరా పోయింది, ఇంకో ఎకరా పోతే ఒక్కొక్క. అవురా ఎందుకు కొడుతున్నారా? నేనేం చేశారా? నన్ను ఎందుకు కొడుతున్నావు? చేసింటావురా నువ్వు, చేసింటాడు మామయ్యుడు, వీడు చేస్తాడు. అరే నేను చెప్పేది ఫస్ట్ మీది మీకేనా? మస్తు లంగపాలు వేసి మళ్ళీ ఇంటికాడ వచ్చి లొల్లి చేస్తే మంచిగా లేకుంటుంది. కొడుకులారా ఈసారి కాబట్టి వదిలేస్తున్నా, ఇంకోసారి మా చెల్లెల దగ్గరికి వస్తే నరికి బొంద పెడతా కొడుకులారా మిమ్మల్ని. కానీ తూతుగానికి వాళ్ళ అన్న వేసిండ్రా. సర్లే చెల్లె నడిగా. ఇది మనోళ్ళు చేసిన పంచాయతీ. తూతుగాని ఎంత బక్రా చేసినా కూడా మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉన్నాడు. అట్లే మీ లైఫ్లో కూడా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైనా బక్రా చేస్తే ఇట్లే కలిసి ఉండి. మరి మీ లైఫ్లో ఎంతమందిని బక్రా చేసిర్రో కామెంట్లో చెప్పండి.